కర్నూలు జిల్లా ఆదోనిలో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. లైవ్ చూద్దాం. ఏరియా హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు ఎంతమందో తెలుసా? కేవలం 5 మంది మాత్రం పనిచేస్తా ఉన్నారు. మనందరికీ కూడా ఎల్ఎల్సి ఉంది. వ్యవసాయానికి ఎల్ఎల్సి, లో లెవెల్ కెనాల్. ఈ లో లెవెల్ కెనాల్కు సంబంధించి ఈ లో లెవెల్ కెనాల్ కింద భూములకు సక్రమంగా సాగునీరు అందడం లేదు. ఆధునీకరిస్తేనే పని జరుగుతుంది అని అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారి హయాంలో 175 కోట్ల రూపాయలు కేటాయించి అందులో 75 కోట్ల రూపాయల పనులు నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అయ్యాయి. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఆ లో లెవెల్ కెనాల్ ఆధునీకరణ పనులు ఎక్కడి వేసిన గొంగలు అక్కడిగానే నిలిచిపోయిన పరిస్థితిని ఇవాళ చూస్తా ఉన్నాం. ఈ ఏడాది అయితే తుంగభద్రలో నీళ్లు కూడా ఉన్నాయి. కానీ రబీ సాగును మాత్రం పూర్తిగా రద్దు చేసిన పరిస్థితులు ఇవాళ కనిపిస్తా ఉన్నాయి. ఇదే నియోజకవర్గంలో పరిస్థితులు. మైనారిటీలకు ప్రార్థనా స్థలాలు, మైనారిటీలు ప్రార్థనా స్థలం చేసుకునేదానికి ఈద్గాలో సమస్య ఉంది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. ఈద్గా సమస్యను పరిష్కరించాలి అన్న ఆలోచన మాత్రం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ కూడా రాలేదు. గుండ్రేవుల ప్రాజెక్ట్స్, తుంగభద్ర నదిపై గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మిస్తే అక్షరాల 2.65 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని, 2 జిల్లాల్లో 659 గ్రామాలకు తాగునీరు అందించగలుగుతారని, లక్షల మందికి తాగునీటితో దాహం తీర్చొచ్చు అని తెలిసి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అస్సలు పట్టించుకోలేదు. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 2014 ఆగస్టు 15న అంటే కర్నూలులో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఇదే కర్నూలుకు ముఖ్యమంత్రి హోదాలో వచ్చాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. వచ్చి కర్నూలులో స్వాతంత్ర దినోత్సవం నాడు ఈ పెద్ద మనిషి ఇచ్చిన హామీ, గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి చేస్తాను అని చెప్పి ఈ పెద్ద మనిషి ఇచ్చిన హామీ. ఆ గుండ్రేవుల ప్రాజెక్టు గురించి మళ్ళీ ఆ పెద్ద మనిషి 2014 ఆగస్టు 15న 5 సంవత్సరాల కిందట హామీ ఇచ్చాడు. మళ్ళీ ఆ ప్రాజెక్టు గురించి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పట్టించుకున్న దాఖలాలు లేవు. మళ్ళీ ఇదే పెద్ద మనిషి మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తున్నాయనేసరికి ఏం చేశాడు? మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తున్నాయనేసరికి గత నెల 21వ తారీఖున ఈ పెద్ద మనిషి వచ్చి శంకుస్థాపన అని చెప్పి ఒక టెంకాయ కొట్టిపోతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ప్రతి అడుగులోనూ కనిపించేది మోసం, ప్రతి అడుగులోనూ కనిపించేది అబద్ధం, ప్రతి అడుగులోనూ కనిపించేది ఏమిటి అనంటే వంచన. సొంత కూతుర్నిచ్చిన మామనే ఎన్టీ రామారావు గారినే వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి ఇక ప్రజలను వెన్నుపోటు పడవడం ఎంతటి పని అన్నట్టుగా తయారైంది ఈయన గారి పాలన. ఉల్లి రైతుల పరిస్థితి ఆశ్చర్యం ఏమిటో తెలుసా? దేశంలోనే మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా ఉల్లి పంటను సాగు చేసేది ఎక్కడ అంటే అది మన కర్నూలు జిల్లాలోనే. కానీ ఇదే ఉల్లి పంటకు రేట్ ఎంతో తెలుసా? గత 5 సంవత్సరాలుగా ఉల్లి పంటకు రేటు రాక
పొలాల్లోనే ఉల్లిని వదిలేస్తా ఉన్న పరిస్థితి ఇక్కడే చూస్తా ఉన్నాం ఇదే జిల్లాలో. ఉల్లికి రేటెంత అని చూస్తే మనకేమో కేజీ రూపాయిన్నరకు కూడా కొనుక్కునేవాడు దిక్కులేడు. కానీ ఇదే ఉల్లి పంట చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ షాపులో రేట్ ఎంతో తెలుసా? చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ షాపుల్లో రేట్ ఎంతో తెలుసా? కేజీ 23 రూపాయలకు అమ్ముకుంటా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మనకేమో కేజీ రూపాయిన్నరకు గిట్టడం లేదు. ఆయన హెరిటేజ్ షాపుల్లో మాత్రం కేజీ 23 రూపాయలకు అమ్ముతా ఉన్నారు అనంటే దళారీల వ్యవస్థ ఏ స్థాయికి పోయిందో నేను చెప్పాల్సిన పనుల. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి దళారీలకు తానే కెప్టెన్ అయితే, దళారీ వ్యవస్థను కట్టడి చేయాల్సిన వ్యక్తి తన సొంత లాభాల కోసం తానే దళారీలకు కెప్టెన్ అయితే ఇక రాష్ట్రంలో రైతన్న బతకగలుగుతాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున. ఉల్లి పరిస్థితి అంటే, టమాటో పరిస్థితి అంటే, అదే మాదిరిగా పత్తి పరిస్థితి తీసుకున్నా కూడా అదే పరిస్థితే కనిపిస్తుంది. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో ఇవాళ మన రాష్ట్రం కనిపిస్తా ఉన్న పరిస్థితి. మీ అందరితో కూడా నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇంతటి దారుణాలు, ఇంతటి అబద్ధాలు, ఇంతటి మోసాలు, ఇంతటి వెన్నుపోట్ల మధ్య సాగుతా ఉన్నప్పుడు నా పాదయాత్ర సాగింది. 3648 కిలోమీటర్ల పాదయాత్ర సాగింది. ఆ పాదయాత్రలో ఆ 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేయగలిగాను అనంటే అది కేవలం దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో మాత్రమే అది చేయగలిగాను. ఆ పాదయాత్రలో మీ కష్టాలను చూశాను. ఆ పాదయాత్రలో అతి దగ్గర నుంచి మీరు పడతా ఉన్న బాధలను చూశాను. మీ కష్టాలు చూశాను కాబట్టి, అతి దగ్గర నుంచి మీ బాధలు విన్నాను కాబట్టి, మీతో అయ్యాను కాబట్టి మీ అందరికీ నేను ఒక్కటైతే హామీ ఇస్తా ఉన్నాను. నేను ఉన్నాను అని మాత్రం మీ అందరికీ ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నాను. నేటికి రాష్ట్ర జనాభాలో 80% మందికి నేటికి కూడా తెల్ల కార్డులే ఉన్నాయి. అంటే దాని అర్థం నేటికి కూడా 80% మంది జనాభాలో వీళ్ళంతా కూడా పేదవారనే దాని అర్థం. దిగువ మధ్యతరగతి కుటుంబాలే అని దాని అర్థం. వీళ్ళందరికీ ఖచ్చితమైన ఆదాయం లేదు అని దాని అర్థం. ఆదాయం లేక ఎలా బతకాలో తెలియక, రేపొద్దున ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో బతుకుతా ఉన్నా వీళ్ళంతా కూడా అదే పరిస్థితిలో బతుకుతా ఉన్న వ్యక్తులు. నా 3648 కిలోమీటర్లలో ఇటువంటి వాళ్ళు పడతా ఉన్న బాధలను చూశా. పేదవాడిని ఎలా బాగుపరచాలి, పేదవాడు పేదరికం నుంచి ఎలా బయటకు తీసుకొని రావాలి అన్న ఆలోచనతోనే నా పాదయాత్ర సాగింది.